మళ్ళీ ఆస్తి పత్రాల మీద నా చేత సంతకం చేయించుకోవడానికే వచ్చావుగా నువ్వు? నీ అణువణువు గురించి నాకు బాగా తెలుసు. చూడు తమ్ముడు, నీ తీయని మాటల వెనుకున్న దురుద్దేశం ఏంటో నాకు చాలా బాగా తెలుసు. నీకు ఇదివరకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ పత్రాల మీద నేను సంతకం చెయ్యను. సుధా పిన్నమ్మ, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాల్సింది. అదే డాన్స్ ప్రాక్టీస్ గురించి. నువ్వు మనిషివేనా కాదా? ఎన్నిసార్లు చెప్పాను నీకు, అయినా అర్థం కాదా నీకు? సుధా, పద, నువ్వు నాతో లోపలికి పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? అంత తర్వాత మాట్లాడుకుందాం, పద. నాకేమీ దురుద్దేశం లేదక్కా, అసలు నీ తత్వంలోనే ఉంది. అయినా నీకు జీవితంలో కావాల్సిందేంటి? ఏదో చేనేత గుడ్డ ముక్కలు, ఇంకా దాంతోపాటు ఓ పూట తిండి. అరే నేనున్నాను కదా నీ తమ్ముణ్ణి. నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను నీకు డబ్బు పంపిస్తాను. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, డబ్బులు తప్పకుండా పంపిస్తాను. అసలు నీ జాతకంలోనే సంతోషం అనేది లేకపోతే దానికి నేనేం చేయను? నా వల్ల అయిన ప్రయత్నాలు అన్నీ చేశాను కదా. అతను సుధా పిన్నమ్మకి తమ్ముడవుతారా? మరి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడేంటి? నీ తలరాత వల్లే నీ జన్మంతా వ్యర్థం అవనే అయిపోయింది. కనుక ఇప్పుడైనా సరైన పుణ్యకార్యం చేసి నీ వచ్చే జన్మైనా సుఖపడు. లేదంటే మళ్ళీ ఒక వితంతు ఆశ్రమం, తెల్ల చీర, లోకం ఎత్తిపొడుపులతో జీవితం అంతా వ్యర్థం అవుతుంది. చూడు, తెలివైన స్త్రీ అయితే అలా ఎప్పటికీ చేయదక్కా. నేనెందుకు చెప్తున్నానో ఒకసారి నా మాట అర్థం చేసుకో. పెనివు. సుధా పిన్నమ్మ అతని మాట ఒప్పుకుందా? ఆపండి అవిన్ని. నువ్వేం మాట్లాడకు. తీరిందా నీ కోరిక? ఇక వెళ్ళు, వెళ్ళి నీ బాధ్యతలు చూసుకో. నా వాటా దుఃఖాన్ని నేనే భరిస్తాను. నేనెప్పుడు నీ సంతోషానికి అడ్డు రాను. నువ్వు సాయం చేయాల్సిన అవసరం ఏనాడు నాకు రాదు. ఒకవేళ నాకు అవసరమైతే నా వితంతు సహచరులే నాకు అన్ని చేస్తారు. వాళ్ళ కాళ్ల మీద పడి వాళ్ళ సహాయాన్ని వేడుకుంటాను, కానీ నీ ఇంటికొచ్చి నీ దగ్గర మాత్రం నేను ప్రాధేయపడ్ను. అయినా నాలాంటి విధి వంచితులు, సమాజం వెలివేసిన వ్యక్తుల నుంచి నువ్వు చాలా దూరంగా ఉండాలి తమ్ముడు. వెళ్ళు. సుధా, ఇంకూరుకో, పోతే పోని. ఇన్నాళ్ళు పోతే పోనీలే అనుకున్నాను పెద్దమ్మా. నా తలరాతి అంతా అనుభవించాను. దేన్ని పట్టించుకోకుండా నన్ను నేనే పుణ్య కార్యాలలో ముంచేసుకున్నాను. మీరే చెప్పండి పెద్దమ్మ, ఎలా తట్టుకోనిదంతా? నన్ను నానా మాటలు అంటున్నారే. ఒక వితంతువుకి అసలు ఎవరు ఉండరా? తమ్ముడు, చెల్లెలు లేదా అమ్మ, నాన్న? ఒక విధవెప్పుడు ఒక విధవే అవుతుంది. దానికంటూ ఒక అస్తిత్వమే ఉండదు. ఎందుకు? ఇంకూరుకో సుధా. ఊరుకుంటూనే ఉన్నాను పెద్దమ్మ, ఎన్నో ఏళ్లుగా. నేనే కాదు, ఈ మమత, ఈ ఆశ, మీరు కూడా, మనమంతా ఊరుకుంటూనే ఉన్నాం కదా. మనసులోని భావాల్ని మనసులోనే అరుచుకుంటూ ఎవరో మన నోటికి తాళాలు వేసినట్టు ఊరుకునే ఉన్నాం. ఎందుకని మీకు తెలుసుగా. సుధా, సుధా, ఇవన్నీ ఏంటో తెలుసా మీకు? మీకు తెలుసా? సుధా, మీ సుధా జాగ్రత్తగా తల కింద పెట్టుకుని మరీ నిద్రపోతుంది. పడుకోవడానికి ముందు వీటిని ప్రేమగా తడుముతూ ఉంటుంది. ఒక్క కన్నీటి చుక్క కూడా కారకుండా కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ఈ సంగతి ఎవరికీ చెప్పదు. తన పిల్లలు ఎంత హాయిగా విదేశాల్లో ఉంటున్నారని ఎవరికీ చెప్పదు. కానీ ఇన్నేళ్లలో ఒక్కసారైనా నేను బ్రతికున్నానో చచ్చిపోయానో చూడ్డానికి కూడా రాలేదు వాళ్ళు. అయినా నేను నోరు తెరవలేదు. ఇక ఈ మమత తను కూడా నోరు విప్పలేదు. నరరూప రాక్షసుడైన తన మరిది గురించి ఎవరికి చెప్పలేదు. వాడు తన భర్త మరణించిన తర్వాత తనని మానభంగం చేయాలనుకున్నాడని. అసలు మన వితంతువులంటే దేవుడికి ఎందుకంత కోపం అర్థం కాదు. రోజు చస్తూ బ్రతకమన్నా మనకెందుకింత దీర్ఘాయుష్ ఇచ్చాడు, మనకి హృదయం ఇచ్చాడు. కానీ దాన్ని చెప్పే నోటికి తాళం వేసుకొని కూర్చోమన్నాడు. హక్కు లేదు మాట్లాడటానికి, హక్కు లేదు. మన వితంతువులందరి జీవితాలు ఇలా 4 గోడల మధ్య బంధించి ఉంచేశాడు. మన జీవితంలో మనకెన్ని కష్టాలున్నాయో ఎవ్వరికీ తెలియదు. మనుషుల్లా పుట్టి కూడా మనం మనుషుల్లా బ్రతకకూడదట.